దానికి కారణం ఉంది. విశ్వాసాన్ని ఎందుకు పరీక్షిస్తాడంటే కిరీటం ఇవ్వడానికి పరీక్షిస్తాడు. విశ్వాసాన్ని ఎందుకు పరీక్షిస్తాడంటే సింహాసనం ఎక్కించడానికి పరీక్షిస్తాడు. విశ్వాసాన్ని ఎందుకు పరీక్షిస్తాడంటే రెండవ మరణము నుండి ఏ హాని జరగకుండా పరీక్షిస్తాడు. విశ్వాసాన్ని ఎందుకు పరీక్షిస్తాడంటే జీవవృక్ష ఫలమును మనకు తినిపించడానికి పరీక్షిస్తాడు. విశ్వాసాన్ని ఎందుకు పరీక్షిస్తాడంటే దేవుని మందిరములో ఒక స్తంభముగా మనల్ని నిలబెట్టే ఆధిక్యత కొరకు మనల్ని టెస్ట్ చేస్తాడు. విశ్వాసాన్ని ఎందుకు పరీక్షిస్తాడంటే రెండంతలుగా నీకు మేలు చేయడానికి తగిన వాడవా కాదా. విశ్వాసాన్ని ఎందుకు పరీక్షిస్తాడంటే పట్టజాలనంతగా నిన్ను ఆశీర్వదించడానికి నువ్వు యోగ్యుడవా కాదా నిర్ధారణ చేసి ఏవునలా పరీక్షించి పరిశోధించి శుద్ధి చేసి రెండంతలు మేలు చేశాడు. అబ్రహామును ఆ విధంగా ఒక్కడై ఉన్న కుమారుని అడిగి పరిశోధించి అందులో